హరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వత దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ కూడా శ్రీకంఠ సదాశివ, శ్రీ గురు పరమగురు పరమేశ్వరి గురు పరాత్పర గురు బాలాత్రిపుర సుందరి పరిపూర్ణమైన అనుగ్రహం సిద్ధించుగాక. సాధన చేసే ప్రతి ఒక్కరికి భగవంతుని యొక్క అనుగ్రహంతో మహిమలు జరగాలి, అలాగే సర్వసిద్ధులు కలగాలి. అది సహజం. భగవంతుని యథార్థంగా మనము నమ్మకము, శ్రద్ధ, భక్తి, గురు ఉపదేశము, థియరీ, ప్రాక్టికల్, తర్వాత రీజన్ గా సాధన చేసినట్లయితే ప్రకృతితో అనుసంధానం అయ్యి ప్రకృతితో మనం విడిపడ ఉన్నాము. మనకు ఈ మానవ జన్మ, ఈ 84 లక్షల రకాల జీవరాశులుగా మనం పొంది ప్రకృతితో మనం విడిపోయాం. విడిపోయి మాయ వలన మనం ప్రకృతితో అనుసంధానం కాలేకపోతున్నాం. ప్రకృతి ఎలా అనుసంధానం చేస్తే అష్టసిద్ధులు, అష్టైశ్వర్యములు, భగవంతునితో ఆనందము, అనుభూతి, అనుగ్రహం, ఎరుకతో మనం ఎలా పొందాలి అన్నది ముఖ్య సాధన రహస్యాలు. అది తప్పనిసరిగా గురువుని ఆశ్రయించి, మీరు జన్మ నక్షత్రాన్ని అనుసరించి, తిథిని అనుసరించి, గ్రహ నక్షత్ర పంచభూతాలకు అనుసంధానం చేసే విధానం మంత్రదీక్ష పొంది మనం సాధన చేసినట్లయితే తప్పనిసరిగా మనం యూనివర్సల్తో అనుసంధానమయ్యి, ప్రకృతితో మనం అనుసంధానమయ్యి, అనంతమైనటువంటి విశ్వశక్తి అయినటువంటి జగన్మాతతో అనుగ్రహం పొందడానికి, అష్టసిద్ధులు, అష్టైశ్వర్యములు కూడా పొందడానికి మనకి చక్కని సదావకాశం ఉంటుంది. అలా కాకుండా మనసుకు నచ్చినట్టుగా ఆ సాధనలు, ఈ సాధనలు చేయడం వల్ల శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ వస్తుంది. దానివల్ల మన జన్మ వృధా అయిపోతుంది. 50 సంవత్సరాల క్రితం ఈనాడు పత్రికలో ఒక విషయం వేశారు. మహాపండితుడు రుద్ర గాయత్రి ఉపాసన చేస్తున్నాడు శివభక్తుడు. 40 సంవత్సరాలు బట్టి గురోపదేశం పొంది రుద్ర గాయత్రి మంత్ర సాధన చేస్తున్నాడు. గొప్పవాడు, మంచివాడు, సాధన చేసుకుంటూ పోతున్నాడు. ఒకరోజు పండగ వచ్చింది. ఆ పండగ రోజుని తన ఇంట్లో పనిచేసే పాలేరు ఆవుల్ని పొలానికి తోలికెళ్ళి వాడికి మేపి సాయంకాలం వెనక్కి తిరిగి తీసుకొచ్చాడు. వెనక్కి తిరిగి తీసుకొచ్చి ఇంటి యజమానురాలతో, అమ్మగారు, ఈ రోజు మీరు 48 గారెలు వండారు మీరు పండగ మూలంగాను, నాకు ఒక గారెము కూడా పెట్టలేదు అమ్మగారు అన్నాడు. అనేటప్పుడు గలాడు ఆశ్చర్యపోయింది. నేను ఈ రోజు 48 గారెలు వండానని ఎలా తెలుసు, అసలు గారెలు వండానని ఎలా తెలుసు, 48 గారెలు వండానని ఎలా తెలుసు ఆశ్చర్యపోయింది. ఆయన యజమాని ఈ విషయం విన్నాడు. 40 సంవత్సరాల బట్టి సాధన చేస్తున్నటువంటి రుద్రగాయత్రి సాధన చేస్తున్నటువంటి మహానుభావుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి పాలేరు పొలంలో ఉన్నవాడు ఇక్కడ జరిగింది ఎలా తెలుసుకోగలిగాడు అని ఆశ్చర్యపోయాడు. అరే బాబు, నీకు ఇది ఎలా తెలుసుండ్రా అన్నాడు. దాందే ఉందండి బాబాయ్ గారు, నాకు తెలిసింది నేను చెప్పాను. ఎలా తెలుసు? అది మీకెందుకులేండి బాబాయ్ గారు అన్నాడు. కాదురా బాబు, చెప్పరా బాబు అన్నాడు. అబ్బే, మీలాంటి పెద్దవారికి ఇది అక్కర్లేదండి, మీకెందుకు అన్నాడు. ఆవిడ పెద్ద ఆయన అన్నాడు, 40 సంవత్సరాలు బట్టి నేను రుద్రగాయత్రి సాధన చేస్తున్నాను, అయినా నాకు ఏ రకమైనటువంటి చలనం రాలేదు, ఏమీ లేదు. నువ్వు మా ఇంట్లో పనిచేసేవాడివి, పాలేరు పని చేసుకునేవాడు కూడా ఏ నిష్ఠ లేకపోయినా సరే ఇక్కడ జరుగుతున్న జ్ఞానం నీకు తెలుసుకుని నాకు చెప్పగలిగావు కాదు, అది ఆ రహస్యం ఏంటి చెప్పబోయే బాబు అన్నాడు. సరైన బాబాయ్ గారు అని చెప్పి ఎంత చెప్పగా నాకు ప్రతిరోజును కర్ణపిచ్చాచిని మాట్లాడుతుందండి, ఆమె మాట్లాడటం వల్ల నేను ఇది చెప్పగలిగాను, నా చెవులో వినపడుతుందండి అన్నాడు. ఓహో, అదేదో నాకు సాధన చెప్పరా బాబు అన్నాడు. అయితే 40 రోజులు ఇలా దీపం పెట్టి ఈ దిశగా కూర్చొని ఈ రకంగా జపం చేయండి, మీకు తెలుస్తుంది అన్నాడు. సరే, ఆయన మంత్రం చెప్పాడు, ఆ సాధన విధానం చెప్పాడు. ఆ కుర్రవాడు పాలేరు అంతే. ఆ రోజు నుంచి మంచి నిష్ఠగా, ఈ పాలేరు కంటే కూడా గొప్ప నిష్ఠగా, పండితుడు కదా మరి, సాంప్రదాయం కలిగిన వాడు కదా మరి, చాలా శ్రద్ధగా నమ్మకంతో 40 రోజులు చెప్పినట్టుగా సాధన చేశాడు. ఆయన ఏ ఉరుకు పలుకు రాలేదు, ఏ కన్న పిచాచిని పలకలేదు. ఏంట్రా బాబు ఇది ఇంతే కదా అనుకున్నాడు. నాకు ఫలించలేదు అనుకున్నాడు. అలా 6 నెలలు జరిగింది. ఎండాకాలం వచ్చింది. ఇంట్లో గుబులుగా ఉంది. వరండాలో ఒక మామిడి చెట్టు ఉంది.
మామిడి చెట్టు నీడకు చల్ల గాలి వేస్తుంది. ఆ గాలిలో ఆ చల్ల నీడలో ఆ మామిడి చెట్టు కిందన మంచం వేసుకుని పడుకున్నాడు ఈ పండితుడు. పడుకున్నప్పుడు ఒక దివ్య దర్శనం కలిగింది. అయ్యా నీకేం కావాలో చెప్పు, నన్ను ఎందుకు ఉపాసన చేసావు, నీకేం కావాలో చెప్పు, నీకు అది ఇవ్వడానికి వచ్చానంటాడు. కన్న పిశాచి వచ్చింది. ఎవరు నువ్వు అన్నాడు. నేను కన్న పిశాచిని, నువ్వు 40 రోజులు నా కోసం సాధన చేసావు కదా, అందుకని వచ్చాను అన్నాడు. మరి 6 నెలల క్రితమే కదా చేశాను, ఇప్పుడు వచ్చే కారణం ఏంటి అన్నా. నీవు ఇంట్లో రుద్ర సాధన, రుద్రగాయత్రి సాధన చేస్తున్నావు, నిష్ఠాగరిష్ఠుతో ఉన్నావు. నీ ఇల్లు, నీ వాతావరణం కూడా ఆ రుద్ర గాయత్రి ప్రభావం వలన, ఆ రుద్ర జపం వలన అనంతమైన శక్తి నీ ఇంట్లో ఉంది, నీ చుట్టూరా ఉంది. నీ ఇంటి గుమ్మం దాటి నేను లోపల రాలేకపోతున్నాను, అందుకని ఈ రోజు వరకు రాలేదు నేను నీ ఇంటి దగ్గరికి, నీ ఇంటి గుమ్మంలోకి. ఈరోజు నువ్వు ఈ మామిడి చెట్టు కింద పడుకున్నావు కాబట్టి ఇక్కడ నీ దగ్గర రాగలిగాను అన్నది. ఆశ్చర్యపోయాడు. ఏంటి 40 సంవత్సరాల బట్టి చేస్తున్నటువంటి రుద్ర శివసాధన ఇంత పవర్ ఉందా, ఇంత శక్తి ఉందా తెలుసుకోలేకపోయినే. సామాన్యమైన కన్న పిశాచి సాధన చేయడం వలన ఇవన్నీ తెలుస్తున్నాయని అపోహ చెందేనే. పాలేరే గొప్పవాడు అనుకున్నానే. సామాన్యమైనటువంటిది ఏదో తాత్కాలికంగా సిద్ధులు మహిమలు జరిగేటటువంటి కోసం ఆశించేనే. కానీ రుద్ర సాధన, శివ సాధన నిరంతరం చేసేదా ఇంత శక్తి ఉందా, ఎంత పొరపాటైందన్న జ్ఞానంతో ఆలోచించాడు. వెంటనే ఆ కన్న పిశాచికి నమస్కారం చేశాడు. నువ్వులు తీసుకున్నాడు. తీసుకుని, అమ్మా నీతో నాకు పని లేదు, నా సాధన నేను చేసుకుంటాను అని నీళ్లు తీసుకుని చేసిన జపాన్ని మళ్ళీ ఆ కన్న పిశాచినికి దారపోసాడు. చేసి ఆమెను వదిలించుకున్నాడు. వదిలించుకుని నిరంతరం తాను నమ్మినటువంటి దైవాన్ని విడిచిపెట్టకుండా గురువు చెప్పిన సాధన చేయడానికి అద్భుతమైనటువంటి దీక్షగా సాధన చేయడం మొదలుపెట్టాడు. ఆయన జీవితంలో అనుకున్నదంతా సాధించాడు. దైవ సాక్షాత్కారం అయింది, శివానుగ్రహం కలిగింది. దేనికన్నా ఒక రీజన్గా, ఒక క్రమబద్ధంగా, ఒక నిష్ఠగా. ఒక తల్లి గర్భంలో మనం బీజం పడ్డప్పుడు ఆ బీజం ఏ రోజు పడ్డాలి, ఏ తిథిలో పడ్డాలి, ఏ నక్షత్రంలో పడ్డాలి, ఆ నక్షత్రాలు 7, ఆ నక్షత్రాలు 7, ఆ తిథులు 28 పూర్తయినకల్లా 7 మాసాలు పడుతుంది. 7 మాసాల్లో నువ్వు చేసే సాధనకి ప్రాణం వస్తుంది, ప్రాణశక్తి ఉత్పన్నం అవుతుంది గురుపదేశం వలన. అక్కడి నుంచి 9వ మాసం 9 రోజులు, 9 నక్షత్రాలు, 9 తిథులు నవరాత్రులుగా పూర్తవుతాయి. గర్భధారణ సంపూర్ణం అవుతుంది, ఫలం సంపూర్ణం అవుతుంది, పంట పండుతుంది, నీ ఫలం చేతికి వస్తుంది, నీ బిడ్డ నీ చేతికి వస్తున్నాడు. ఇది సామాన్య ప్రకృతిలో ప్రతి ఒక్కరు తెలుసున్న విషయమే కదా. ఇది ఒక రీజన్, యూనివర్సల్ రీజన్, సైన్స్, ఆధ్యాత్మికం. గురువులు అనుగ్రహించిన మహా తపస్సుతో ఇచ్చిన జ్ఞానం ఇది మనకి. తద్వారా మనం ఏదన్నా సాధించవచ్చు. 9 నెలలకు ముందు పుట్టినటువంటి బిడ్డని ఐసీలో పెడతారు. 9 నెలలు అయితే అయినాయి కదా బిడ్డ మన చేతికి వచ్చింది. అలాగే ఫలితం మనకు మన చేతికి వచ్చి 9 నెలల ఇళ్ళలో వస్తాయి. 108 రోజులు పూర్తి అవుతాయి, 12 రాశులు పూర్తి అవుతాయి. 9 మాసాలు అయినప్పటికల్లా 108కి, 12 రాశులకి, నవరాత్రులకి, నవగ్రహాలకి, సప్తాహానికి, సప్తాహాలకి ఇలా అనుసంధానమైంది ప్రకృతి మనకి. థియరీ ఒకటి తెలుసుకోవడమే కాదు, ప్రాక్టికల్ చేయాలి. ప్రాక్టికల్ థియరీ చేయడమే కాదు, రీజన్ గా చేయాలి. ఏలవలిగా చేయరదే పని. గురువుని ఆశ్రయించండి, గురువు అనుగ్రహం పొందండి. ఈ జ్ఞానాన్ని మీకు, మీ పిల్లలకి, భారత మాత బుద్ధి బిడ్డలైనటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి భవిష్యత్తులో గొప్ప వికాసంతో ఆనందంగా ఉండాలి అంటే ఇట్లాంటి జ్ఞానాన్ని వాళ్ళకి ప్రసాదించండి, పంచిపెట్టండి. మూఢాచారాలు, మూఢనమ్మకాలు లేకుండా ఏదన్నా సాధించడానికి తిథి, వార, నక్షత్ర, లగ్న యోగాలతో పంచముఖ సాధన, శ్రీ విద్య, సప్తస్వరయోగ సాధన ఎప్పుడైతే మనం చేశామో తప్పనిసరిగా మనం అష్టసిద్ధులు, అష్టైశ్వర్యాలు కూడా సహజంగా పరమేశ్వరుడికి మంగళ నిరాజనాలు ఇస్తే అష్టైశ్వర్యాలు. అలా మీకు కూడా అష్టసిద్ధులు, అష్టైశ్వర్యాలు
మీకు హారతలు పడితే మీ దగ్గర నిలబడతాయి. మీరు ఏదైనా సాధించగలుగుతారు. మీరు అన్నదే జరుగుతుంది. యద్భావం తద్భవతి. ఇదే అష్టమూర్తి సాధన. గ్రహ నక్షత్ర పంచభూతాలు, సూర్యుడు చంద్రుడు అగ్ని కలిపి మనం సాధన చేయడమే. గురు ఉపదేశం పొందండి, సాధన చేయండి, తరించండి. ఈ జ్ఞానాన్ని మీరు విచారణ, మరి థియరీ అండ్ ప్రాక్టికల్ రీజన్గా సాధన చేయండి, తరించండి. మూఢాచారాలు, మూఢనమ్మకాలు పక్కన పెట్టండి. నీవు సహజంగానే అష్టసిద్ధులు నీలో ఉన్నాయి. నీలో ఉన్నటువంటి మాయ తొలగించు, ఈగో తొలగించు. దేన్ని ముట్టుకోక, ముట్టుకున్న తర్వాత దాన్ని అంటుకోక, తామరాకు మీద నీటి విద్యలాగా నడిచేవంటే నీ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. థర్డ్ ఐ ఓపెన్ అయిందా నీకు అన్ని సిద్ధులు నీ దగ్గర ఉంటాయి. అదే యోగ సాధన. చంటి పిల్లవాడు ఎలా ఉన్నాడో నీ మనసు ఇప్పుడు అలాగే ఉండాలి. నువ్వు అన్ని సాధించగ. నాది తీసి నీది చెప్పు, భగవంతుడిది అని చెప్పు, గురువుది అని చెప్పు, నీకు వెంటనే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఇదే యోగ రహస్యం. నువ్వు ఏదైనా సాధించగలవు. రక్ష రక్ష గురుదేవు. తదాస్తు తదాస్తు తదాస్తు.